విజయనగరం టౌన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 20న ఉదయం 6:30 పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించారు. శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మరియు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, చైతన్యం సాధ్యమని నేతలు ఈ సందర్భంగా తెలిపారు. లెఫ్ట్ సైడ్ అలాగా గాలి తీసుకొని వెనక్కి తిరగేయాలి. 4, 5 ఊపిరి బాగా పీల్చి ఉంటాం. మన బంగ్లాలో చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం వైజాగ్ బీచ్ రోడ్లో 5 lakh పీపుల్తో మనం యోగా చేయడం జరుగుతుంది. ఈ యోగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా వెళ్ళబోతుందనేది ముఖ్యంగా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అలాగే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఎందుకు చేస్తున్నారంటే యోగాంధ్ర, యోగా ఇండియా, యోగా ప్రపంచం అనేది మనం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశం. యోగాతో ముఖ్యంగా ఆరోగ్యం. అయితే మనం స్వర్ణాంధ్ర 2047లో చూసుకుంటే యోగాంధ్ర చేస్తే మనకు ఒక ఆరోగ్యం వస్తుంది. అయితే ఈ స్వర్ణాంధ్ర 2047 నమస్కారాలు. మేమైతే 51లో పుట్టాం. అయితే జీవితంలో కొంత అల్జడి వస్తుంది. మా చిన్నప్పుడు మా స్వర్గీయ తండ్రి గారు మాకు యోగా నేర్పించారు. అందుకోసం ఇట్నుంచి ఇంతవరకు కోసిన 2 మేజర్ సర్జరీస్ జరిగిన ఇవాళ పొద్దునే మళ్ళీ 45 నిమిషాలు నడగలుగుతాం. దేవుడు ఎంత జీవితం ఇస్తారనేది కాదు, ఎంత జీవితం ఇచ్చినా ఆరోగ్యంగా ఉండాలని. అయితే ఆరోగ్యం శారీరకంగా ఒకటే కాదు, మానసిక ఆరోగ్యం కూడా కావాలి. ఆ యోగా మానసిక ఆరోగ్యాన్ని కూడా నేర్పించుతుంది కనుక మీరు ఎవరు మానేయకూడదు. మా బంగారు బాబు ఉన్నారంటే వంగలేరు, కానీ ఆయన కూడా ప్రయత్నిస్తే ఇబ్బంది ఉండదు. మేము ఇప్పుడు వంగలేము కనుక ఎవరైనా వంగగలిగిన వాడు చేయగలుగుతారు. అయితే మీ జీవితం అంతా సుఖంగా ఆరోగ్యంగా నడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మాకు ఆనందం ఏంటంటే మా ఇంటి